మాటలు మనకు గుర్తింపును తెస్తాయి, మనల్ని ఇతరులకు పరిచయం చేస్తాయి. కానీ ఆవేశంలో అనాలోచితంగా అసందర్భంగా మాట్లాడే అవే మాటలు మనకు సమస్యలను కూడా తెస్తాయి. అలాంటి సందర్భంలో మాటల కంటే మౌనమే మంచి సమాధానం చెప్తుంది. మౌనంగా ఉండడం బలహీనత కాదు, మౌనం పరిపక్వతకు గుర్తు. కోపంలో మౌనం పశ్చాత్తాపాన్ని తగ్గిస్తుంది. అవమానంలో మౌనం గౌరవాన్ని కాపాడుతుంది. విజయంలో మౌనం వినయాన్ని పెంచుతుంది. అపజయంలో మౌనం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. నిజమైన బలం అరవడంలో ఉండదు, సమయానికి తగినట్లుగా ఉండడమే మనిషి యొక్క గొప్ప లక్షణం. అన్ని యుద్ధాలు మాటలతో గెలవాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో మౌనం కూడా మనల్ని గెలిపిస్తుంది. నా ఈ సలహా నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరియు ఇలాంటి మరిన్ని వీడియోలకై సబ్స్క్రైబ్ చేయండి. మీ జిఎస్ఆర్ క్రియేషన్స్.